పొదుపు గ్రూపుల మహిళల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం పొదుపు మహిళలు నిరసన ర్యాలీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బ్యాంకుల్లో పొదుపు మహిళలు తీసుకున్న రుణాలకు రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. పొదుపు మహిళలకు ఉపాధి అవకాశాలు చూపించాలని వారు కోరారు. సూపర్ 6 హామీ ప్రకారం ప్రతి నెలకు 1500 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా పీడీకి వినతి పత్రాన్ని అందజేశారు. అనేక సార్లు అధ్యయనించాం, కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మెప్మా ఆఫీస్ వద్దకు రావడం జరిగింది. కావున మనం అందరం కూడా ఉండి మన మెప్మా పీడీ గారు వచ్చి మన సమస్యల పరిష్కారం ఏ విధంగా చేస్తామనేటువంటిది చెప్తారో చెప్పేవారు కూడా మనందరం. బ్యాంకు ద్వారా తీసుకున్నటువంటి రుణాలకి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క విధంగా వడ్డీ అనేది మా పైన బరాయిస్తున్నారు. ఒక బ్యాంకులో 2 రూపాయలు, ఒక బ్యాంకులో 3 రూపాయలు. 10వ తారీఖు లోపల కట్టిన వాళ్ళకి ఒక వడ్డీ, 10వ తారీఖు మించి కట్టిన వాళ్ళకి ఒక వడ్డీ. ఈ పొదుపులో తీసుకున్నటువంటి రుణాలకి అధిక వడ్డీ భరించలేక అనేక మంది మహిళలు ఆవేదనతో అసలు మాకు పొదుపులే వద్దు అంటున్నారు. ప్రభుత్వం తరపు నుంచి వడ్డీ మాఫీ మాకు అసలు గత 5 సంవత్సరాల నుంచి రావడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతి గ్రూప్ మహిళకు గ్రూపుకు 10 లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్నారు. అయినా మాకు అసలు ఆ రుణమాఫీ ఊసే లేదు. అలాగే ప్రతి మహిళకు అకౌంట్లో 1500 రూపాయలు సూపర్ 6లో భాగంగా 1500 చదువుకున్నటువంటి నిరుద్యోగ మహిళలకు 3000 రూపాయలు ఇస్తామన్నారు. ఎటుపోయింది? 2 సంవత్సరాలైనా ఎదురు చూసాం. అసలు ఆ మాటే లేదు. పొదుపులో ఉండే మహిళలందరూ లక్షాధికారులని, మహిళా సాధికారతని అంటున్నారు. మేము లక్షాధికారులు కాదు, మా వెనక అనేక లక్షలు అప్పులు కట్టుకోలేక పొదుపు మహిళలు చేయడానికి ఉపాధి లేక సతమతం అయిపోతున్నారు. క్షేత్రస్థాయిలో స్థానికంగా మహిళలకి యూనిట్లు ఏర్పాటు చేయండి, ఉపాధి అవకాశాలు కల్పించండి. కుటీర పరిశ్రమలు మెప్మా తరపు నుంచి అనేక రకాలుగా ట్రైనింగ్లు ఇప్పించండి. వాళ్ళకి ఉపాధి అనేది చూపించి మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి అనేది ఎలా తీసుకోరండి. డ్వాక్రాలో ఉండి ఏం ఉపయోగం అండి? డ్వాక్రాలో ఒక బ్యాంకేజ్ లింకేజ్ లోన్లు తప్ప మాకు ఏమీ రావడం లేదు. మేము లోన్ తీసుకునే సమయంలో 10 మందికి ఇన్సూరెన్స్ అనేది చేస్తారు. ఒకవేళ మహిళ మరణిస్తే ఆ ఇన్సూరెన్స్ ద్వారా మాకు రుణం రద్దు చేయడం లేదు. అనేక మంది మహిళల్ని మేము తీసుకెళ్ళాం. దానికి క్లెయిమ్ కాదు, ఆ సమస్య దీంట్లో వర్తించదంటే అటువంటి ఇన్సూరెన్స్లు మాకు ఎందుకు చేస్తున్నారు? మా చేత ఎందుకు మనీ కట్టించుకుంటున్నారు? ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా కడుతున్నారా? మా సొంతంగా మేము సంవత్సరానికి 3000, 2500 కడుతున్నాం. ఇవన్నీ చాలా దుర్మార్గం. ఆన్లైన్ యాప్లు ఆపాలి. ప్రతి ఆర్పీకి 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలి. ఇక్కడ మెప్మా అధికారులు, బ్యాంక్ అధికారులు పొదుపు మహిళలతో దురుసు వ్యవహారం తగ్గించాలి. నిదానంగా సమాధానం చెప్పాలి. లేని పక్షంలో సెప్టెంబర్ 11వ తారీఖున మంత్రి గారి కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మెప్మా కార్యాలయం ఎదుటికి మహాధర్నాకు వచ్చాము. మా సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించకపోతే సెప్టెంబర్ 11వ తారీఖున మంత్రి గారి కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పొదుపు మేము లోన్ తీసుకుంటున్నాము. పొదుపు కట్టుకునే 200 కట్టుకుంటున్నాము. ఏదైనా లోన్ కావాలని, పర్సనల్ లోన్ కావాలని వెళ్తే లోన్ డబ్బుల నుంచే ఇస్తున్నారు, కానీ పొదుపు కట్టుకునే దానిలో నుంచి అయితే మాకు ఇవ్వడం లేదు. పావుల వడ్డీ అని చెప్పారు. చాలా మంది పావుల వడ్డీ కదా అని అనుకుంటున్నాం మేము, కానీ అక్కడ వడ్డీ పడేది మాత్రం ఎక్కువగానే పడుతున్నాయి. 2 రూపాయలు, 3 రూపాయలు లాగా పడుతున్నాయి. 10వ తేదీ లోపలే కట్టుకోవాలి అని అంటున్నారు. 10వ తేదీ లోపల కట్టుకుంటేనే మీకు తక్కువ వడ్డీ, దాని తర్వాత ఎక్కువ అవుతుందని. పేదవాళ్ళే కదా పొదుపు తీసుకునేది. ఏదైనా డబ్బు ఉండే వాళ్ళు తీసుకుంటున్నారా? వర్షాలు పడినప్పుడు కొంతమందికి పని ఉండవు, అప్పుడు కూడా 10వ తేదీ లోపలే కట్టుకోవాలంటే ఎక్కడి నుంచి చేస్తారండి? ఏదైనా డబ్బు ఉండే వాళ్ళ, మేము ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ, అది కొంచెం వాళ్ళు అర్థం చేసుకోవాలి. 53, 54 డివిజన్లో బ్యాంక్ ఉంది, కెనరా బ్యాంక్. అందరూ అక్కడ ఎందుకు పొదుపు మనం అక్కడ ఎందుకు చేసుకున్నామంటే దగ్గరుండి మనకి కెనరా బ్యాంక్ అని మేము చేసుకున్నాము. దగ్గర ఉండే బ్యాంకుని తీసుకొని వెళ్ళి స్టోనస్పేటలో వేసేసారు. అక్కడ వెళ్ళాలి రావాలంటే గంటలు మాకు మళ్ళీ నిలబడి అక్కడ చేసుకునే దాకా ఆ రోజు మొత్తం పోతుంది మాకు. అది ఏదైనా చిన్న కాగితం మర్చిపోయామంటే మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాలి. ఇంకా 50,000 పైగా కట్టుకోలేరు. ఇంకా 50,000 ఇప్పుడు లోన్ తీసుకున్నాము, 50,000 ఉన్నాయి. దానిపైన ఉంటే ఇంకో రోజు వెళ్ళాలి. ఇంకో రోజు వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కువ ఛార్జీలు మాకు. అసలు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ వేసే బ్యాంకు అవసరం ఏముంది? ఎంతమంది ఉన్నారు? జనార్దన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వరము, భగత్ సింగ్ కాలనీ, అంతమంది జనాభా ఎక్కువ ఉండే చోట తీసుకొని వెళ్ళి అక్కడ వేసే అవసరం ఏముంది? ఆ బ్యాంకు వేరే బ్యాంక్ అయితే అసలు వేయకూడదు. ఏ బ్యాంక్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టారో ఆ బ్యాంకే మాకు తిరిగి మళ్ళీ పెట్టాలి.